ప్రజా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతుంది. రాష్ట్రంలోని రైతులకు ఎత్తిపోతల పథకాలకు నాణ్యమైన విద్యుత్ను అందించడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన రైతు విద్యుత్ పంపిణీ సంస్థ బాటలోనే ఇప్పుడు ఇతర రాష్ట్రాలు కూడా నడుస్తున్నాయి. ఏపీ, హర్యానా, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు సైతం తెలంగాణ బ్లూ ప్రింట్ ను అనుసరిస్తూ ప్రత్యేక అగ్రి డిస్కంలను ప్రకటించాయి. ప్రస్తుతం ఉన్న డిస్కంలపై వ్యవసాయ సబ్సిడీల భారం విపరీతంగా పెరిగిపోయింది. దీనివల్ల విద్యుత్ సంస్థలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. అందుకే వ్యవసాయ రంగాన్ని సాధారణ పంపిణీ నుంచి వేరు చేసి సబ్సిడీలను క్రమబద్ధీకరించాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ వినూత్న ఆలోచన చేశారు. దీనివల్ల పాత డిస్కంల అప్పులు తగ్గడమే కాకుండా రైతులకు మరింత నమ్మకమైన కరెంటు అందుతుంది. తెలంగాణలో 29 లక్షల మంది రైతులకు దాదాపు 15,946 కోట్ల రూపాయల సబ్సిడీ అందుతుంది. ఇది మిగిలిన రాష్ట్రాల కంటే చాలా ఎక్కువ. హర్యానాలో 7,000 కోట్లు, ఏపీలో 7,000 కోట్లకు పైగా, అలాగే మహారాష్ట్రలో 4,000 కోట్ల రూపాయల సబ్సిడీని ప్రభుత్వం భరిస్తుంది. ఈ భారీ నిధులను సరిగా మేనేజ్ చేయడమే ఈ కొత్త సంస్థల ప్రధాన విధి. తెలంగాణలో ఏర్పాటైన TGRPDCL జూన్ 2వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించనుంది. దాదాపు 71,964 కోట్ల రూపాయల మేర అప్పులు, బకాయిలను ఈ సంస్థ స్వీకరించబోతోంది. ముషరఫ్ ఫారూఖీ నేతృత్వంలోని ఈ సంస్థ ఇప్పటికే కేంద్రం నుంచి అనుమతులు పొందింది. మే 28న పబ్లిక్ హియరింగ్ తర్వాత ఇది అధికారికంగా లైసెన్స్ పొందనుంది. మొత్తానికి విద్యుత్ రంగంలో ఆర్థిక క్రమశిక్షణ తీసుకురావడానికి, వ్యవసాయానికి పారదర్శకమైన సేవలు అందించడానికి మన తెలంగాణ నమూనా ఇప్పుడు దేశానికే ఆదర్శంగా మారుతోంది.